కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయ్యింది. మాది మంచి ప్రభుత్వం, సంక్షేమాలు, అభివృద్ధి అన్నీ చేస్తున్నాం అని అంటున్నారు. మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు 2 ఏళ్లకి. 2 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది? ఒక పబ్లిక్గా మీరేమంటారు? అసలు ఈ విజయోత్సవాలు సభలు జరుపుకోవడానికి అర్హులేనా? ఈ విజయోత్సవాలు సభలు జరుపుకోవడం అరువులే. ఎందుకంటే 10 లక్షల కోట్ల లోటు బడ్జెట్ అప్పులు చేసిన మన రాష్ట్రం ఈరోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక గాడి తెప్పిన ప్రభుత్వాన్ని గాడిలో పెట్టారు. చంద్రబాబు నాయుడు కానీ, ఎన్డీఏ కూటమి కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ స్త్రీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళులా చూసి బాగా క్షేమంగా నడిపిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా సంక్షేమ పథకాలు సూపర్ 6 అన్నారు. అసలు ఎంతవరకు అందాయి? మీకైతే అందాయా లేదా? ఈ సూపర్ 6 మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు సూపర్ 6 బాగానే అందినాయండి. తల్లికి వందనం కానివ్వండి, ఆటో డ్రైవర్ల సేవలో కానివ్వండి బాగానే అందినాయండి. ఇప్పుడు లేడీస్కి డ్వాక్రా లోన్లు కానీ బాగానే అందినాయండి. తర్వాత ఇప్పుడు ఈ మామూలుగా సోలార్ సిస్టమ్ పలకల లోన్ కూడా ఇప్పించారండి. తోపుడు పనులు చేసుకున్న వాళ్ళకి లోన్ కూడా తోపుడు పనులకి డబ్బులు కూడా ఆర్థిక సాయం చేశారండి. పేద విద్యార్థులకు కూడా సాయం చేస్తున్నారు. జూన్ 12వ తేదీ నాడు స్కూల్ ఓపెనింగ్ అయితే జూన్ 12వ తేదీ నాడు పుస్తకాలు పంపించిన ఘనత ఈ ప్రభుత్వందేనండి. అంటే పెన్షన్ల విషయంలో కానీ, తల్లికి వందనాలు, ఫ్రీ బస్ ఇవి ఎలా ఉన్నాయంటారు? పెన్షన్ మాత్రం బాగా పొద్దున్న 6 గంటలకే పెన్షన్ ఇస్తున్నారండి. లేపి మరీ పెన్షన్ ఇస్తున్నారు. ఇదివరకు వాలంటరీ పెట్టి పెన్షన్ ఇచ్చారండి. వాలంటీర్లకు 5,000 జీతం ఇచ్చి కొన్ని వేల కోట్లు తగలబెట్టారండి లాస్ట్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ అట్టా కాకుండా సెక్రటరీ వచ్చి ఇంటింటికి వచ్చి టంపేసుకొని పెన్షన్ ఇస్తానండి. ముసలోళ్ళు కానీ, వృద్ధులు కానీ, విడోస్ కానీ ఎటువంటి లోటు లేకుండా హ్యాపీగా బతుకుతానండి. అన్నింటిలో భాగంగా సంక్షేమంలో అభివృద్ధిలో భాగంగా 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారండి. ఉదయాన్నే 5 రూపాయలు పెడితే 3 ఇడ్లీ కానీ, 1 టమాటా బాత్ కానీ, 3 పూరీ కానీ ఇస్తారండి. మధ్యాహ్నం 5 రూపాయలు పెడితే రైసు, కర్రీసు, పప్పు, పెరుగు, పచ్చడి ఇస్తారండి. రాత్రి ఒకసారి అయితే వెజ్ బిర్యానీ పెడతారు సార్. ఇబ్బంది అయితే ఏం లేదండి, బాగా నడిపిస్తాం. ఇలాగే నడిపించాలని అనుకుంటున్నాం సార్. గత ప్రభుత్వం చాలా అధ్వానంగా ఉండేదండి. మేము మా ప్రొఫెషనల్ ఆటో డ్రైవర్ సార్. ఆటో డ్రైవర్కి 10,000 ఇచ్చాడండి. 10,000 ఇస్తే ఉపయోగం ఉందండి. అక్కడ రోడ్లకి రిపేర్లకి, రోడ్లు బాగోలేక రిపేర్లకి సంవత్సరానికి 1,00,000 రూపాయలు అయ్యేదండి. ఎందుకంటే ఏ మెకానిక్ చేయాల్సిన 500 అయిపోద్దండి. ఏ స్పేర్ పార్ట్స్ కూడా టూ మచ్ కాస్ట్ అండి. ఈ గవర్నమెంట్ వచ్చాక GST కూడా లేదు సార్. స్పేర్ పార్ట్స్ రేట్లు తగ్గినాయి. బాగా రోడ్లు గుంతలు లేని రోడ్లు ఉన్నాయండి. మరి అభివృద్ధి విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఉంది? ముఖ్యంగా అమరావతి, పోలవరం పెట్టుబడులు వీటి విషయంలో ప్రభుత్వ తీరు ఎలా ఉంది? మీరేమంటారు సామాన్యుడిగా? నేనే కాకుండా ఇప్పుడు జనాలంతా పబ్లిక్ అంతా చూస్తున్నారు కదండి. అభివృద్ధిలో ఎటువంటి లోటు లేదండి. సింగపూర్ కంపెనీలు కానీ, ఇతర కంపెనీలు కానీ చాలామంది కంపెనీలు వచ్చినాయండి. క్వాంటమ్ వాల్యూ అండి, గూగుల్ డేటా ఎన్నో తీసుకొచ్చారు. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా తీసుకొచ్చారండి. ఆ గంట చంద్రబాబు నాయుడు కదండి. ఏ దేశమైనా, ఏ ప్రధానమంత్రి అయినా ముందు చంద్రబాబు చూడంగానే లేచి నిలిచి ఉంటారండి. ఇదివరకు జగన్ బాబు గారు వెళ్ళారంటే ఆయన కాళ్ళకి దండం పెట్టేవాడు సార్. అప్పటికిప్పటికి ఎంత వేరియేషన్ ఉందో పబ్లిక్ తెలుసు, అందరికి తెలుసు, నాకు తెలుసు సార్. అందుట్లో మా పిల్లలకి విద్య కానీ, అందుబాటులో వైద్యం కానీ సకాలంగా అందుతున్నాయి సార్. మరి మీకైతే ఈ 2 ఏళ్ల ప్రభుత్వం హ్యాపీగానే ఉన్నారా? మీకు ఎలా అనిపించింది? మేమే కాదండి, 5 కోట్ల ఆంధ్రలో హ్యాపీగా ఫీల్ అవుతానని నా ఆలోచన సార్. మరి ఇక్కడ వైసీపీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది. చాలా బలమైన విమర్శలు చేస్తుంది. అంటే ఇది ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వం, వెన్నుపోటు ప్రభుత్వం, ఇచ్చిన హామీలని తొంగలో దొక్కిన ప్రభుత్వం, వెన్నుపోటు ప్రభుత్వం అని అన్నారు. దీనికి మీరేమంటారు? ఈ మాటలు మీరు ఏకీభవిస్తారా? ఎన్నిపోటు ప్రభుత్వం అసలు ఈ గవర్నమెంట్ కాదండి. అంతకుముందే వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడే శవరాయికీలు చేసి, శవయాత్ర చేసి ఆయనది ఎన్నిపోటు గవర్నమెంట్ అండి. అన్నిట్లో వాళ్ళ విమర్శలు పసలేని విమర్శలు అండి. వాళ్ళ విమర్శలకి అసలు పస ఉండదు, విషయం ఉండదు. ఎక్కడికైనా ఛాలెంజ్ రమ్మంటే వాళ్ళు రాలేరండి. వాళ్ళకి దోసుకోవడం, మైనింగ్ కానీ, శాండ్ కానీ, లిక్కర్ కానీ దోసుకోవడమే గవర్నమెంట్ తీరండి. అసలు మళ్ళీ గవర్నమెంట్ కానీ రాకపోతే మనం ఏ దేశం వెళ్ళిపోయేవాళ్ళం, ఏ బీహార్, ఏ బెంగాల్ వెళ్ళిపోయేవాళ్ళం కానీ తెలిసేది కాదండి. ఆ దేవుడి దయ వల్ల, ఏడుకొండల వాడి దయ వల్ల ఈ గవర్నమెంట్ ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ సుభిక్షం చేసినందుకు ధన్యవాదాలు సార్.
మరి ఇక్కడ వైసీపీ చాలా ప్రధానంగా ఆరోపిస్తూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేసింది ఏమీ లేదు, ఇచ్చిన హామీలన్నీ కూడా అబద్ధాలే, అసలు ఏమీ నెరవేర్చలేదు అని అంటున్నారు. ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అధికారంలోకి వచ్చేది మేమే, 29లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామంటున్నారు. ఏంటి మరి మీరేం చెప్తారు దీనికి? వాళ్ళు కళ్ళుండి చూడలేరు సార్, అభివృద్ధిని తట్టుకోలేరు. వాళ్ళు దోసుకోవడానికి అలవాటు పడిపోయారు కదా. వాడిని ఏ మంత్రిని కల్పించినా ఆ మంత్రి గురించి వాళ్ళకి శాఖ గురించి అంత అవగాహన ఉండేది కాదు సార్. ఇరిగేషన్ మంత్రి ఉన్నాడండి, ఆ క్యూసిక్లకి టీఎంసీలకి కూడా ఆయనకి తేడా తెలియదు. తర్వాత ఇంకొక మంత్రి వచ్చాడు, ఆ బూతుల మంత్రి. వాడేం చేశాడు, ఆయన గారు వాడు అనకూడదు, అంబటి రాంబాబు గారిని. ఆయన గారు ఏం చేశారు, ఎప్పుడైద్దో నేను జాతకం ఎప్పుడైతే నేను ఎలా చెప్పగలమని చెప్పి అనేవాడండి. ఆయనకు కూడా అసలు ఏం లేదు, ఆ బూతులు చెప్పిన అంబటి రాంబాబు అంటారండి ఆయన్ని. ఒకటికైనా సరైన క్యారెక్టర్ లేదు, ఒకటికైనా ఒక మంత్రి గురించి ఒక అవగాహన లేదు సార్. ఇప్పుడు నిమ్మల రామానాయుడు తీసుకోండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. విజయవాడకు వరదలు వచ్చినప్పుడు దేవుళ్ళ చంద్రబాబు నాయుడు కానీ నిమ్మల రామానాయుడు అయితే అంత వర్షంలో గొడిగేసుకొని అక్కడ ఉన్నాడు సార్. అలాంటి మంత్రులు అసలు నాకు చరిత్రలో తెలీదు. అప్పుడు ఉమ్మడి గవర్నమెంట్లో ఎన్టీ రామారావు గవర్నమెంట్ తుమ్మల నాగేశ్వర గారిని చూశాను, నీటిపారుదల శాఖ మంత్రి. తర్వాత ఈయన నిమ్మల రామానాయుడు గారినే చూశాను సార్. అలాంటి మంత్రి గారు ప్రజలకు ఎటువంటి హాని లేకుండా చూస్తారు సార్. ఇక్కడ వైసీపీ చాలా ప్రధానంగా మాట్లాడుతూ, ఆ పార్టీ నాయకులు కానీ అనుచరులు కానీ మాట్లాడుతూ, మేము అభివృద్ధి చేసాం, సంక్షేమం చేసాం, సుపరిపాలన చేసాం, మేమే బాగా పరిపాలన చేసాం, కూటమి ప్రభుత్వం కంటే మా పరిపాలన చాలా బాగుంది, కానీ మేము చేసిందని చెప్పుకోకపోవడం వల్ల ఓడిపోయాము. ఈరోజు దాన్నే చంద్రబాబు తన క్రెడిట్ ఖాతాలో చేసుకొని క్రెడిట్ చోరీ చేస్తున్నాడు, చంద్రబాబు చేసింది ఏమీ లేదని అంటున్నారు. దీనికి మీరేమంటారు? క్రెడిట్ చోరీ చేసిన దాఖలాలు ఒక జగన్మోహన్ రెడ్డి గారండి. ఆ ఘనత చేయాలన్నా ఏమేమి చేయాలన్నా ఒక చంద్రబాబు నాయుడు చేయగలడు. ఈ రోజు నుంచి కాదండి, 1996 నుంచి సీఎంగా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు అభివృద్ధిలో దూసుకుపోవడం అంటే అంతెందుకండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు హైదరాబాద్ని ఎవరు డెవలప్మెంట్ చేశారండి? ఈరోజు బిల్ గేట్స్ అంతా హైదరాబాద్ వైపు చూస్తున్నారండి. అలాగే మన రాజధాని అమరావతి వైపు చూస్తారు. రైతులు తన త్యాగానికి ధన్యవాదాలు సార్. 29,000 మంది రైతులు ఆ భూములు ఇచ్చినందుకు 33,000 ఎకరాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. అదే కాకుండా ఇప్పుడు పెదకూరుపాడు నియోజకవర్గం వాళ్ళు కూడా 1,500 ఎకరాలు ఎంత ఇచ్చారండి, వాళ్ళందరూ ధన్యవాదాలు సార్. రైతులు ఎంత షాప్ పెట్టాడండి. అమరావతి నుంచి తిరుపతి వెళ్ళడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు సార్, ఎన్ని ఇబ్బందులు పెట్టాడు. కనీసం టాయిలెట్కి వెళ్తే టాయిలెట్ కూడా లాగేసుకున్నారు సార్. ఆ మంత్రి ఎవరో ఒక పాల్వాయి గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గంలో టాయిలెట్స్ అక్కడ పెట్టారు మామూలుగా. ఆ టాయిలెట్స్ కూడా అక్కడ లేకుండా లేడీస్ చాలా ఇబ్బంది పడి తన్ని తొక్కి చేశారు సార్. అంటే గత 5 ఏళ్ల పరిపాలన మీకు ఎలా అనిపించింది? గత 5 ఏళ్ల పరిపాలన లా అండ్ ఆర్డర్, ముఖ్యంగా నేర చరిత్ర, సమాజంలో జరిగే క్రైమ్ ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఈ 2 ఏళ్ళు ఎలా ఉన్నాయంటారు? లా అండ్ ఆర్డరే చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్ అండి. ఒక లా అండ్ ఆర్డర్ లైన్లో పెట్టి ఒక చంద్రబాబు నాయుడు వల్ల అయితే ఇంకెవరి వల్ల కాదు సార్. ఎందుకంటే ఇక్కడ ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ పక్కా పీస్ఫుల్గా ఉంటారు. వాళ్ళంతా రౌడీలు, నేర చరిత్ర ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవడైతే రౌడీజం చేస్తాడో వాడికే మంత్రి పదవి ఇస్తాడు, ఎవడైతే గోండాజం చేస్తాడో వాడికే మంత్రి పదవి ఇస్తాడు, ఎవడైతే ఏ క్యాస్ట్ తగ్గ ఆ క్యాస్ట్కి బూతులు తిడితే వాడికే మంత్రి పదవి ఇస్తారండి జగన్మోహన్ రెడ్డి. ఇది అలా కాదు సార్. ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన ఏం చదువుకోడు, ఏ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేయగలడు, ఏ మంత్రిత్వ శాఖ ఇస్తే హ్యాండిల్ చేయగలడు అనే ఆలోచన ఆయనకండి. మరి ఇక్కడ వైసీపీ 2027లో మొదలుకొని పాదయాత్ర చేస్తామంటున్నారు. పాదయాత్ర చేసి ప్రజా సమస్యల మీద గొంతిప్పుతాము, రోజుకు ఒక సినిమా చంద్రబాబుకు చూపిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏంటి పాదయాత్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ ఉంటుందంటారా? ప్రజలు ఆశీర్వదిస్తారంటారా? ఏమండి, ఆయన దగ్గర కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్నాయండి. మనం ఆయనకి ఫ్రీడమ్ ఇస్తాం పాదయాత్రకి. ఆయన పాదయాత్ర చేయగలడు కానీ పబ్లిక్లో పసలేదు, పబ్లిక్ అయితే రారు. ఇప్పుడు మొన్న విశాఖపట్నం దానికోసం వెళ్ళారు కదా సార్, స్టీల్ ప్లాంట్ కాలిపోయిందని. అక్కడికి రోజుకి 100 రూపాయలు ఇచ్చారంటే, ఎందుకమ్మా మీరు వచ్చారంటే 100 రూపాయలు మాకు ఇచ్చారు బాబు, మేము వచ్చాం బాబు అని చెప్పి అన్నారు తప్ప వాళ్ళు నిజంగా వచ్చిన వాళ్ళు కాదండి. ఆ విధంగా పాదయాత్ర చేయగలడని, ప్రజా ఆదరణ పొందిన పాదయాత్ర అయితే చేయలేడు ఆయన. ఇంకా రాజకీయానికి అయితే అనర్హుడు సార్, నాకు తెలిసి చెప్తున్నాను. ఆయన ఈడీ కేసులు ముందు కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈడీ కేసులు దర్యాప్తు కానీ త్వరగా చేస్తే ఆయన జైలు పాలు అయిపోతాడు సార్.
ఆయనగా మరి ఇప్పుడు ఫైనల్గా కూటమి ప్రభుత్వం బాగుందని చెప్పి మీరు చెప్తున్నారు, పబ్లిక్ చాలా మంది మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ వైసీపీ ఎందుకు ఈ విమర్శలు చేస్తుంది? ప్రభుత్వం బాగాలేదు, చేతకాని ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది, శూన్యం అనే విధంగా మాట్లాడుతుంది. ఆయనకి బెంగళూరు ప్యాలెస్లో, తాడేపల్లి ప్యాలెస్లో, లోటస్ బ్యాండ్లో కొన్ని డబ్బు కట్టలు మూలుగుతున్నాయి సార్. ఆ డబ్బు కట్టలు తీసుకొచ్చి ఒక కార్యకర్తకి అలాగే ఎరేస్తే ఆ కార్యకర్త ఎంతైనా మాట్లాడతాడు. తర్వాత ఆ కార్యకర్తకి ఆఫర్లు ఇస్తాడు. నెక్స్ట్ నువ్వే మంత్రివి, నెక్స్ట్ నీకే హోంమంత్రి ఇస్తాను, నెక్స్ట్ నీకే నీటిపారుదల శాఖ ఇస్తాను, తర్వాత నీకే విద్యాశాఖ, కొన్ని ఆశలు చూపించి వీళ్ళేమైనా ఏ విషయం తెలియకుండా వాగుతారు సార్. తర్వాత సారీ అయిపోయిందని చెప్తారు సార్. ఫైనల్గా మీరేమంటారు? 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం మీద వైసీపీ విమర్శలు చేస్తుంది, కానీ మీకైతే ఎలా ఉంది 2 ఏళ్ల ప్రభుత్వం? 2 ఏళ్ళ ప్రభుత్వం చాలా బాగుందండి. నాకు 2 ఏళ్ల పాలన మీద నాకు అవగాహన ఉందండి. కానీ 2 సంవత్సరాల్లో వాళ్ళైతే ఎప్పుడైతే ఫస్ట్ వాళ్ళ హామీలు ఇచ్చారో 1 by 1 అన్నీ అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే పింఛన్లు అన్నారు, 3,000 4,000 చేస్తా ఉన్నారు. వికలాంగులకి 6,000 అన్నారు, మంచంలో ఉన్న వాళ్ళకి 10,000 15,000 అన్నారు. అలాగా ఒకటి అమలు చేశారు. రెండోది అమ్మఒడి అన్నారు, అమ్మ దీవెన 15,000. 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి, 3 పిల్లలు ఉంటే 3 పిల్లలకి అందరికి కూడా సమపాళంగా ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ ఈ సంవత్సరం కూడా అలాగే ఇవ్వాలని అనుకుంటున్నారు కాబట్టి ఇస్తున్నారు. అది ఇంకొకటి, మహిళలకి గ్యాస్ ఉచితం అన్నారు 3 బండ్లు సంవత్సరానికి, అది అమలు చేశారు. మళ్ళీ ఇంకొకటి ఉచిత బస్సు, అది అమలు చేశారు. ఇప్పుడు మహిళలకి ఇప్పుడు ఎవరన్నా చదువుకున్న వాళ్ళు మామూలుగా వాళ్ళ ఏదన్నా చేతి వృత్తి చేసుకునే వాళ్ళకి కూడా ఉపాధి కల్పిస్తున్నారు. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇల్లులు కూడా మహిళలకి అందరికి కూడా ఇస్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సెంటు భూమి అని అన్నారు, పాపం ఎవరికి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ అని మామూలుగా ఎక్కడికక్కడ పెట్టిస్తున్నారు. ఇంకొకటి విషయం ఏంటంటే అన్నా క్యాంటీన్లు పెట్టారు. మళ్ళీ అన్నా క్యాంటీన్ల తర్వాత వాళ్ళు ఇప్పుడు ఇంకొక పథకం తీసుకొచ్చారు. ఏంటంటే ఇప్పుడు పోలవరం అది పూర్తి చేస్తున్నారు. ఆనాడు ప్రభుత్వం ఏం చేయలేదు. ఇప్పుడు అమరావతి అనేది ఇప్పుడు మరి అభివృద్ధి విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఉంది? పోలవరం కానీ అమరావతి కానీ ఎలా ఉన్నాయంటారు? అసలు ఈ 2 ఏళ్ళలో ఈ రెండింటి మీద కానీ పెట్టుబడులు కానీ ఎలా ఉన్నాయి? ఈ రెండింటిలో ఏం చేశారంటారు అభివృద్ధి అయితే? అభివృద్ధి అంటే ఇప్పుడు పోలవరం అడుగంటేశారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో అడుగంటిపోయింది. అది అసలు దానికి పని అంటూ చేయలే. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక పోలవరం ముందుకు దూసుకుపోతుంది. రామానాయుడు మటుకు అసలు చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. ఇంకొక విషయం వచ్చి ఇక్కడ అమరావతి వచ్చేళ్ళకి అమరావతి రైతులు అల్లాడిపోయారు. అయ్యో మేము కూలింగ్లో భూములు ఇచ్చామే, పండే భూములు ఇచ్చామే, రాజధాని ఇక్కడ అన్నారని చెప్పేసి 10 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 20 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు, ఎకరా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1/2 ఎకరా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి రైతులు కూడా భయపడి రోడ్ల మీద అల్లోనని చెప్పేసి వాళ్ళని పోలీసులు మామూలుగా మానవంగా అసలు చాలా విధంగా చేశారు. ఇప్పుడు ఇది అమరావతి ఇక 4 ఏళ్లలో మామూలుగా మనం చూసే విధంగా ఉండదు. హైదరాబాదుని దాటుకొని వెళ్ళిపోద్ది అనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు ఎలా ఉన్నాయి? గత ప్రభుత్వం ఓడిపోవడానికి కారణాల్లో రోడ్లు ఒకటి. మరి వీళ్ళు వచ్చిన తర్వాత 2 ఏళ్లలో రోడ్లను ఎంతవరకు మార్చారు? ఇప్పుడు ప్రస్తుతం రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు అంటే నేను మన ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతా. ఎందుకు తిరుగుతావునంటే నేను మ్యారేజ్ నేను అన్ని ఊళ్ళు, అన్ని జిల్లాలు, అన్ని దేశాలు కూడా తిరుగుతాను. కానీ రోడ్లు అసలు ఇక్కడ విజయవాడలో ఎక్కితే నెల్లూరు 2 గంటల్లో వెళ్ళిపోతాను. ఇక్కడ విజయవాడలో వెళ్తే ఇది కడప 4 గంటలు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అదే ఇటు వైజాగ్ చూసుకుంటే 6 గంటలు 5 గంటల్లో వెళ్ళిపోతున్నాం. రోడ్లు అసలు ఎక్కడ ఏ సిటీకి
అసలు సిటీ ఇదివరకు అయితే సిటీలో నుంచి వెళ్ళాలి, అసలు సిటీకి అవుట్స్కట్స్లో వెళ్ళిపోతున్నాయి. అసలు రోడ్లు ఎలా వేశారు ఇక్కడ మన అమరావతి, ఇక్కడ ఎక్కడో కాదు మన ఇక్కడ కాజు దగ్గర, అసలు కాజు దగ్గర అసలు రోడ్డు అసలు మనకి విజయవాడ వైజాగ్ వెళ్ళే కానీ హైదరాబాద్ వెళ్ళే కానీ ఇటు రాజమండ్రి కానీ ఇటు వెళ్ళే కానీ అసలు ఏవి కూడా విజయవాడ ఎంటర్ అవ్వు. మరి ఇంక రోడ్లు ఇంకెంతకంటే ఇంకెవరు వేస్తారు? అంటే మీరు ఈ 2 ఏళ్ల పరిపాలన హ్యాపీగానే ఉన్నారా? బాగా అనిపించిందా మీకైతే? ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే కూటమి ప్రభుత్వమే రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళు కానీ మామూలుగా ఇంటికి మామూలుగా కూలి పని చేసుకునే వాళ్ళు కానీ ఇళ్లల్లో పాసి పని చేసుకునే వాళ్ళతో సహా కూడా ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. మరి ఈరోజు వైసీపీ ఎందుకు మరి కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంది? ముఖ్యంగా ఇది ప్రజల్ని మోసం చేసింది, నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది, ఇది కూటమి ప్రభుత్వం కాదు వెన్నుపోటు ప్రభుత్వం అని అంటున్నారు. ఈ మాటలకు మీరేం చెప్తారు? మీరైతే ఎలా స్వీకరిస్తారంటారు? నేనైతే జగన్మోహన్ రెడ్డి మటుకైతే క్షమించనయ్యా. ఎందుకు క్షమించనంటే ఎన్నిపోటు పొడిచింది నువ్వు, చిన్నాన్ని చంపేసి నారావారి రక్త చరిత్ర అన్నావు. నాకు నారా చంద్రబాబు నాయుడు చుట్టం కాదు, నువ్వు చుట్టం కాదు, మేము ప్రజలమి. నువ్వు ఎవరిని మోసం చేసావు? ప్రజల్ని మోసం చేసావు. నువ్వు ప్రజల్ని మోసం చేసి ఈనాటి కూడా నీ చిన్నాన్ని చంపిన వాళ్ళని ఎవరన్నా నువ్వు బయటకు తీసుకురాలేకపోయినా దౌర్భాగ్యుడు అయితే నువ్వు ఇది కూటమి ప్రభుత్వం ఎన్నుపోటు పడిచింది అంటే నువ్వు ఎన్నుపోటు పడిచావు. ఎలా ఎన్నుపోటు పడిచావు? నేనైతే గెలవలేను, మా చిన్నాన్న కానీ చంపేస్తే నాకు సానుభూతి ఓట్లు పడతాయి అని చెప్పేసి నువ్వు గెలిచావు. నువ్వు గెలిచి ఏం చేసావు? నువ్వు గెలిచి నీ కుటుంబాన్ని నువ్వు సరి చేసుకోవాలా. నీ చెల్లిని, నీ అక్కని, అందరినీ, నీ అమ్మని, అన్నని నువ్వు దూరం చేసుకున్నావు. నువ్వెలా పరిపాలన చేస్తావు జగన్మోహన్ రెడ్డి? నిన్ను ఎలా నమ్మి ఓట్లు వేస్తారు? ఓట్లు వేసేవాళ్ళు పిచ్చోళ్ళు అయితేనే నీకు ఓట్లు వేస్తారు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రధానంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది, 2 ఏళ్లలో చేసింది ఏమీ లేదు, ముఖ్యంగా ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అధికారం మాదే, 29లో మేము అధికారంలోకి వస్తామని అన్నారు. ఒకవేళ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏముంది? రెప్ప ఆడిస్తాడు. ఎక్కడ ఏ భూములు ఉన్నాయా, ఎక్కడ నువ్వు జగన్మోహన్ రెడ్డి నీ పాస్బుక్ల మీద ఒక రైతు కష్టపడి చెమటార్చుకొని 1 ఎకరా కొనుక్కున్నా, 2 ఎకరాలు కొనుక్కున్నా, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి ఉన్న పొలాలు నువ్వు నీ పాస్బుక్ల మీద నీ ఫోటో వేసుకొని, అద్రాల మీద నీ ఫోటో వేసుకున్నావే. నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ విధంగా రావాలనుకుంటావు? నువ్వు ఏ విధంగా వస్తావు? ఏ విధంగా జనాల్ని నువ్వు బాగు చేస్తావని, రాష్ట్రాన్ని బాగు చేస్తారని ఎవరు నమ్ముతారు? ఎక్కడ దాకా రైల్వే జోన్ నువ్వు తీసుకొచ్చావా? మరి వైజాగ్ సివిల్పల్లి నువ్వు తీసుకొచ్చావా? ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది, నిలబెట్టింది. ఐటీ మామూలు అది ఇప్పుడు లోకేష్ బాబు గారు పిల్లలు చదువుల గురించి కానీ ఐటీ వ్యవస్థ కానీ అన్ని తీసుకొస్తున్నారు 1 by 1. నువ్వేం చేసావని జగన్మోహన్ రెడ్డి? అసలు నీకు బుద్ధి ఉందో బుద్ధి లేదో తెలియదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నేను మీ అడిగిన దానికి నేను క్వశ్చన్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి నిన్న పేడిమ కుక్కలను తీసుకొచ్చి, పేడిమలను తీసుకొచ్చి 500, 300, 200 ఇచ్చి వాళ్ళు 100 రూపాయలు ఇచ్చారమ్మని చెప్పేసి చెప్తున్నారు. నువ్వెక్కడ జగన్మోహన్ రెడ్డి? అంటే ఎందుకు మరి కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది అన్నప్పుడు ఎందుకు ఈ విమర్శలు వస్తున్నాయి? వైసీపీ తరపునే కానీ ఇతరత్ర కొంతమంది కానీ ఎందుకు ఈ విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వం మీద? ఒకళ్ళు అంటారు చూడు, వాడవలేనితనం. ఎందుకంటే ప్రజల్ని మప్పి పెడతానికి, ఈ జగన్మోహన్ రెడ్డి మప్పి పెడతానికి జనాలు ఎవరైనా చెవుల్లో పూలు పెట్టుకోలేదు, పాలు తాగే పిల్లలు లేరు. ఆ పిల్లంటే పాలు తాత నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన పాపాలన్నీ కూడా 11 సీట్లకు వచ్చింది, ఈసారి 0కి వస్తావు. చంద్రబాబు నాయుడు ఉంటే మామూలుగా కూటమి ప్రభుత్వం ఇంకా 4 సార్లు కూటమి ప్రభుత్వం గెలిస్తే మన రాష్ట్రం హైదరాబాద్ కాదు, బెంగళూరు కాదు, కలకట్టా కాదు. ఎందుకంటే నేను అన్ని చూశాను కాబట్టి అలా అభివృద్ధి చెందుద్ది. ఇవాళ వైజాగ్ చూడుపో ఎలా ఉందో. అంటే ఇక్కడ వైసీపీ చాలా ప్రధానంగా మాట్లాడుతూ మేము అభివృద్ధి చేసాం, సంక్షేమం చేసాం, సుపరిపాలన చేసాం, మేము చేసింది చెప్పుకోకపోవడం వల్ల, పబ్లిసిటీ చేసుకోకపోవడం వల్ల మేము నష్టపోయాము. ఈరోజు చంద్రబాబు దాన్నే తిరిగి పబ్లిసిటీ చేసుకుని క్రెడిట్ చోరీ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీనికి మీరేమంటారు? నువ్వు ఒక్క విషయం, జగన్మోహన్ రెడ్డి నువ్వు 2019లో నేను రోడ్లు వేసాను అన్నావు. రోడ్లు ఎవరు వేశారు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మామూలుగా మన ఇప్పుడు మన కనకదుర్గ వారధి పైన మామూలుగా ఫ్లైఓవర్ కానీ
ఈ ఫ్లైఓవర్ కానీ చంద్రబాబు నాయుడు వస్తే నువ్వు రిబ్బన్ కటింగ్ చేసావు. అదే చంద్రబాబు నాయుడు చేసిన రిబ్బన్ కటింగ్ నువ్వు చేసావు. ఎందుకు చేసావంటే నువ్వు మా కర్మ కొంది నువ్వు అలా గెలిచావు కాబట్టి మీ బాబాయ్ నువ్వు గొడ్లపోటుతో నువ్వు ఎప్పుడైతే చంపావో నీ సానుభూతి ఓట్లు పడ్డాయి కాబట్టి నువ్వు గెలిచావు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 27 నుంచి పాదయాత్ర చేస్తామంటున్నారు. పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ప్రజా సమస్య మీద గొంతు విప్పుతాను, చంద్రబాబుకు డైలీ రోజుకు ఒక సినిమా చూపెడతానంటారు. ఒకవేళ పాదయాత్ర చేస్తే ప్రజాదరణ ఉంటుందంటారా? ప్రజలు ఎలా స్వీకరిస్తారు? అది జగన్మోహన్ రెడ్డి మరి ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో, ఆయన ప్రజా పరిపాలన ప్రజలు తిరగాలని మామూలుగా ఆయన పాదయాత్ర చేస్తానంటే ఎంతమందిని ఆయన చంపుకుంటా పోతాడు. ఆయన పరిపాలన అది పాదయాత్ర కాదు. ఆయన చేసే పాదయాత్ర ఏంటంటే జనాన్ని ఎందుకో కాదయ్యా, మొన్న అక్కడెక్కడో మనిషిని చనిపోతే నువ్వు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక ముసలాయన కారు కింద పడితే నువ్వు ఆయన పరామర్శావా? చెప్పు. నీ నాయకుడిని చనిపోయాడని నువ్వు పరామర్శావు. ఒక మామూలు నిన్ను చూడటానికి వచ్చిన ఒక మామూలు వ్యక్తి చనిపోతే నువ్వు పట్టించుకోలేదు. నువ్వు ఇది ఏం చేస్తావు? రోడ్డు షోలా. ఫైనల్గా మీరేమంటారు? కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడు వైసీపీ వెన్నుపోటు ప్రభుత్వం విమర్శలు చేస్తుంది. మరి 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం ఎలా ఉందనంటే ఒక సామాన్యురాలుగా మీరేం చెప్తారు? నేను ఒక సామాన్యురాలుగా చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంకా ముందు ఇంకా బాగా మంచి పథకాలు చేస్తారు. నువ్వు అన్ని అప్పులు చేసి పోయావు కదా, నువ్వు అన్ని అప్పులే చేసావు. నువ్వేం చేసిపోయావు? ఒక రోడ్డు వేసావా? ఒక ఇల్లు కట్టావా? ఇచ్చేసావా? ఒక ఉద్యోగాలు వచ్చినాయా? నువ్వు గవర్నమెంట్ ఉద్యోగాలు టీచర్లు వాళ్ళ డబ్బులు తీసుకొని నువ్వు బతికేవే జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇంకా మళ్ళీ మాట్లాడుతున్నావు. ఇవాళ 70,000 మందికి టీచర్ ఉద్యోగాలు వచ్చినాయి. నువ్వేమిచ్చావు? సచివాలయం జాబ్ ఇచ్చి వాలంటీర్లు పెట్టి 5,000 చొప్పున నువ్వు చేసుకున్నావు. నువ్వు ఉద్యోగాలు ఎప్పుడన్నా తెచ్చావా? అదొక్కటి చెప్పు. నేను ఒక సామాన్యురాలు, ఒక మనిషిగా, ఒక వృత్తిగా, మామూలుగా ఒక ఇదిగా మాట్లాడుతున్నాను. అది నాకు సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి. ఇంత చదువుకొని బీటెక్లు చేసి నీ కింద కాళ్ళ కింద మామూలుగా ఇంటింటికి తిరిగి మామూలుగా నీ సేవ చేశారు కానీ వాళ్ళకి ఏమైనా బతుకు తెరువు చూపించావా? ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ టీచర్ ఉద్యోగాలు 70,000 మందికి వచ్చినాయి. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఉందండి. దీంట్లో డోకా లేదు అసలు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన కొత్తలో ఏం చేశాడండి అసలు? జనాలు చూశారండి. ఈ 5 ఏళ్ళు జనాలు పడ్డ బాధ మామూలు బాధ కాదండి. అందుకే 151 నుంచి 11కి వచ్చేసాడండి. ఈ 2 ఏళ్ళలో పాలన అనేది అద్భుతంగా ఉందండి. ఈ 2 ఏళ్ళ పాలనలో అనుకున్న సూపర్ 6 పథకాలన్నీ బాగా అమలు చేశారండి. దీంట్లో ఎట్టి పరిస్థితి డోకా లేదు. నెక్స్ట్ 2029లో కూడా కూటమి ప్రభుత్వం బంగారులాగా వస్తుందండి. థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా సంక్షేమ పథకాలు సూపర్ 6 అన్నారు. అసలు ఎంతవరకు ఇచ్చారు? మీకైతే ఏమైనా అందాయా? మీకేమనిపిస్తుంది సంక్షేమ పథకాల విషయంలో? సంక్షేమ పథకాలు ఎందుకని లేదండి. పింఛన్ అన్నారు, ఆయన 250 రూపాయలు ఏటా పెంచుతానండి. లేదు. కూటమి వచ్చిన ఒక 6 నెలల లోపే 4,000 రూపాయలు పింఛన్ పెంచారు. ఒక మన తెలంగాణలో చూసుకుంటే, మన కర్ణాటకలో చూసుకుంటే, తెలంగాణలో చూసాం 2,000 అన్నారు, 2,000 నుంచి 5,000 అన్నారు. లేదు, అమలు అవ్వాల. కర్ణాటక అన్నారు, లేదు, అమలు అవ్వాల. అలా అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే నెంబర్ 1 కదండి మన ఎన్డీఏ కూటమి. మన ఆంధ్రప్రదేశ్లో ఎంతకన్నా అభివృద్ధి ఎలా చేస్తారు? ఒక పెన్షన్లే కాదు, ఒక రోడ్లే కాదు, ఏదైనా సరే కంపల్సరీ A to Z నెంబర్ 1గా పరిమాణిస్తుంది అనకూడదు. కానీ ఇటు క్రైమ్ కానీ ఏదైనా మొత్తం చాలా వరకు తగ్గినాయి. జనాలు ఇంత ఫ్రీడమ్గా తిరుగుతున్నారంటే అది నిజంగా చాలా అద్భుతం. అది ఈ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. ఈ సూపర్ 6 పథకాల్లో అంటారా, అమ్మఒడి అంటారా, అమ్మఒడి అందరికీ అందినాయి. ఇంతకుముందు ఎందుకంటే మా అక్కల పిల్లలు 2 ఉన్నారు. ఇంతకుముందు 2 పిల్లలకి అన్నాడు జగన్ ప్రభుత్వం, అది ఒకరికే పరిమితమైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 2 పిల్లలకి అమలు అవుతుంది. అది పక్క 2 అమలు అవుతుంది. రైతు భరోసా వస్తుంది, ఫ్రీ బస్సు వస్తుంది, అన్నా క్యాంటీన్లు నెంబర్ 1గా ఉంది. అసలు పేదవాడు ఒక 5 రూపాయలు పెట్టి కడుపు నిండా సన్న బియ్యంతో శుభ్రంగా భోజనం చేసి అమ్మ అని చెప్పి చెట్టు కింద కూర్చున్నాడంటే అది ఒక కూటమి ప్రభుత్వం వల్లనండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు ఎలా ఉన్నాయి? గత ప్రభుత్వంలో ముఖ్యంగా వాళ్ళు దిగిపోవడానికి, వాళ్ళు ఓడిపోవడానికి కారణం రోడ్లు ఒకటి ప్రధానమైన మైనస్. చాలా ట్రోలింగ్స్ కూడా అయ్యి. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత రోడ్లు ఎంతవరకు మార్చారు? ఇప్పుడు రోడ్లు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటారు మీకైతే, రూరల్లో కానీ సిటీలో కానీ? రూరల్లో చూసుకుందాం అండి, రోడ్లు మహా అయితే 2 గుంతలండి. నేను ఒక దోస్తు డ్రైవర్నండి.
దోస్త్ ఆటో వేసుకెళ్తే ఎటువైపు నుంచి ఏ మొక్క ఇరిగిపోద్దా, ఎటు నుంచి ఏ హ్యాండిల్ ఊడి వచ్చేస్తుందా, టైర్ ఊడిపోద్దా అని భయంతో వెళ్ళేవాడిని. కాకినాడ కానీ మన రాజమండ్రి కానీ ఈ రూరల్ ప్రాంతాల్లో తిరుగుతుంటే అమ్మో భయం వేసేది. ఇప్పుడు టాప్ అండ్ టాప్గా శుభ్రంగా అసలు ఈ యాక్సిలేటర్ మీద కాలు తీయవసరలా, అరగంటలో రీచ్ అవుతున్నాం ఎంత దూరం అయినా సరే. గిరిజన ప్రాంతాలు అంటారా, డోలీలు కట్టుకొని దిగేవాళ్ళండి గర్భిణీ స్త్రీలు అయితే. ఇప్పుడు యాక్చువల్ అంబులెన్స్ వెళ్ళేంత రోడ్డు వచ్చింది, అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల. అలాగే ఎన్డీఏ కూటమి పేద ప్రజలకి చాలా చేస్తుంది. పైన డ్రైనేజీ సమస్యలు కానీ రోడ్లు కానీ అసలు నెంబర్ 1 ఈ పరిస్థితుల్లో తీసే వ్యాఖ్య లేదు అసలు. మరి అభివృద్ధి విషయంలో ఎలా ఉంది? ముఖ్యంగా పోలవరం అభివృద్ధి కానీ, అమరావతి అభివృద్ధి కానీ, లేకపోతే పెట్టుబడులు కానీ, కంపెనీలు కానీ, వీటి విషయాల్లో ఎలా ఉందంటారు కూటమి ప్రభుత్వ పనితీరు? కూటమి ప్రభుత్వం అయితే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కంపెనీలు వస్తే పారిపోయేవారు. మా ఇక్కడ మన చదువుకునే పిల్లలు కూడా బెంగళూరు ఏటో వెళ్ళిపోవాలనిపించేది. ఇప్పుడు అలా కాదు, ఇంకో 2 సంవత్సరాలు కష్టపడితే మన అమరావతిలోనే జాబ్ వస్తుంది. మన అమరావతిలోనే జాబ్ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ 10th క్లాస్ చదువుకున్నంటే మొన్న రిజల్ట్స్ చూడండి, 10th క్లాస్ రిజల్ట్స్ పిల్లలు నెంబర్ 1గా పాస్ అయ్యారు. అది కూడా ఒక నారా లోకేష్ వల్లే. నారా లోకేష్ గారు విద్యాశాఖలో నెంబర్ 1గా పరిష్టింగ్ తీసుకున్నారు. ఒక్క ఎగ్జాంపుల్ నిడమూరు స్కూల్ తీసుకోండి, కేంద్రీయ విద్యాలయం కూడా పనిచేయదు, అంత నెంబర్ 1గా కట్టారు ఆ స్కూల్. అది మన గవర్నమెంట్ స్కూలా అనుకుంటాం, అది ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూల్ అనుకున్నాం. అది ఎక్సలెంట్గా ఉంటుంది. పిల్లలకి ఏ డోకా లేకుండా చదువు మాత్రం నెంబర్ 1గా చెప్తున్నారు. ఉద్యోగాలు అంటారా నెంబర్ 1గా వస్తాయి. రాను రాను అమరావతి పరిపాలన ఇంకా బాగుంటుంది. మీకైతే అన్ని విషయాల్లో హ్యాపీనా? 2 ఏళ్ళలో ఎలా ఉందనిపించింది మీకైతే? సూపర్ అండి, 2 ఏళ్ళు ఉంది. మిగతా 3 ఏళ్ళు కూడా నెంబర్ 1గా పరిపాలన అయితే అమరావతిగా గ్రాండ్గా ఉంటుంది. అందరికి ఉద్యోగాలు వస్తే నెక్స్ట్ 2029 కూడా కూటమే గెలుస్తుంది. మరి ఇక్కడ వైసీపీ ఇది మంచి ప్రభుత్వం కాదు, ప్రజలను మోసం చేసిన వెన్నుపోటు ప్రభుత్వం, నమ్మించి మోసం చేశారు, చెప్పినవి ఏవి చేయడం లేదని అంటున్నారు. దీనికి మీరేమంటారు? వెన్నుపోటు ప్రభుత్వం అని అంటున్నారు, దీన్ని మీరేమంటారు? అది వాళ్ళని పిచ్చి అంటారో ఎర్ర అంటారో ఏమంటారో తెలియదండి వాళ్ళని. అది మనం అనుకోకూడదు. జనాలు చూశారు 2029 రిజల్ట్స్ ఇస్తారు కదా, ఇప్పుడు 11 ఇచ్చారు, రేపు 1 వచ్చేమో. పరిపాలన పోండి, చూస్తూ ఉండండి, వెయిట్ అండ్ సీ. 2029 కంగారు ఎందుకు? జనాలు చూశారు, జనాలకు బాగుంది కాబట్టి ఓకే అన్నారు. మరి ఇక్కడ వైసీపీ ఎందుకు ఈ ఆరోపణలన్నీ కూడా విస్తృతంగా కూటమి ప్రభుత్వం ఏమీ చేయడం లేదు, పథకాలు అమలు చేయడం లేదు, అభివృద్ధి శూన్యం, అసలు ఏమీ లేదు, 2 ఏళ్ల పరిపాలనలో చెప్పుకోదగ్గ చేసింది ఏమీ లేదు, జీరో అన్నట్టు మాట్లాడుతున్నారు? ఒకటి చెప్పనండి, వాళ్ళకి అధికారం కావాలంటే శవరాజకీయం కావాలండి. ఒకటి అధికారం కావాలంటే శవరాజకీయం కావాల్సిందే. ఆ శవరాజకీయం లేని వాళ్ళు అధికారంలోకి రాలేరు. మెయిన్ అది వివక్షం. వాళ్ళు శవరాజకీయం బట్టే వచ్చేది. ఇప్పుడు ఆ శవాలు దొరకట్లేదు వాళ్ళకి ఎటు, అందుకే ఏదో రూమర్స్ చెప్తున్నారు. కానీ అవన్నీ ఉట్టి మాటలు. జనాలు బాగా ఫిక్స్ అయ్యి ఉన్నారు. 2029లో కూడా సూపర్గా పరిపాలన వస్తుందని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పి ఇంటింటి దగ్గర చెప్తున్నారు. మరి 2 ఏళ్ల ప్రభుత్వంలో చేసింది ఏమీ లేదు, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే వచ్చేది మన ప్రభుత్వమే. 29లో ఖచ్చితంగా గెలుస్తాము, మేమంటే ఏంటో చూపిస్తాము, 1-2 బదులిస్తామని అంటున్నారు. అంటే రప్ప అనే విధంగా మాట్లాడుతున్నారు. ఇవి ఎంతవరకు కరెక్ట్? మీరేమంటారు దానికి? ఒకవేళ 2029లో వైసీపీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి? 2029లో వైసీపీ అధికారంలో రావడం అసాధ్యం అండి. అది జనాలు బాగా నమ్మారండి. ఒక్కసారి ఎప్పుడు ఏనాడైనా సరే 10 ఏళ్ళు ఉండేదండి మన గవర్నమెంట్. మన ఎలక్షన్ మొదలు ఏ గవర్నమెంట్ అయినా 10 ఏళ్ళు పరిపాలించేది. ఈ గవర్నమెంట్ 5 ఏళ్ళకి పడిపోవడం ఏంటండి? మరి దారుణంగా 11 సీట్లకు పడిపోయింది. రేపు 1 సీటుకి పడిపోద్ది. ఎందుకంటే జనాల్లో బాగా వ్యతిరేకత వచ్చిందండి. వీళ్ళు ఎన్ని వేసుకున్నా, ఎన్ని తడికొట్లు పొడికొట్లు మాటలు మాట్లాడినా సరే ఏమి ఉండదండి, ఎండిపోయిన ఎండాకులాగా ఉంటుంది ఇలా మాటలంతా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు 27 నుంచి మొదలు పెట్టుకొని పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వెళ్తాను, చంద్రబాబుకి రోజుకొక సినిమా చూపెడతాను, ప్రజా సమస్యల మీద గొంతు విప్పుతాను, వదిలే ప్రసక్తే లేదని అంటున్నారు. దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటారా? పాదయాత్ర చేస్తే ప్రజల ఆదరణ ఉంటుందంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? మళ్ళీ ప్రజల ఆరాధన అండి. ప్రజలు జగన్ మాట్లాడుతూ ఉంటారు చూసా ఒక్కోసారి స్పీచ్ల్లో, అవి కమెడియన్ మాటల్లాగా అనిపిస్తుంది ఇంకా జనాలకి. ఇక పాదయాత్ర అంటారా, జనాలకు అర్థమైపోయింది. ఈసారి చెప్పులు దండేస్తారండి, పూలు దండారు. బాబు నువ్వు మాకు వద్దు అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోతారు. బాబు మాకు అవసరంలా, మాకు ఈ 2 ఏళ్ళ పరిపాలన బాగుంది, ఇక నువ్వు రావక్కర్లేదు మాకు అని చెప్పి యాక్చువల్గా చెప్తూ ఉంటారు జనాలు. ఆటోమేటిక్గా జగన్ పాదయాత్ర ఆటోమేటిక్ మధ్యలోనే ఆపేసుకోవచ్చు. అసలు పాదయాత్ర చేస్తాడో కూడా తెలీదు.
వస్తున్న రూముల ప్రకారం. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళు వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ చాలా ప్రధానంగా మాట్లాడే విషయం ఏంటంటే మేము అభివృద్ధి చేశాము, సంక్షేమం చేశాము, సుపరిపాలన చేశాము, కానీ మేము చేసింది చెప్పుకోకపోవడం వల్ల ఓడిపోయాము. దాన్ని ఇప్పుడు చంద్రబాబు క్రెడిట్ చోరీ చేసి తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈరోజు రాష్ట్రానికి వస్తున్న ప్రతి పెట్టుబడి కూడా మా వల్లే వచ్చిందనంటే వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు దానికి? పెట్టుబడులు ఎక్కడ వచ్చినాయండి? వచ్చిన కంపెనీలో పారిపోయినాయి కదండి, అనకూడదు కానీ వచ్చిన కంపెనీలో పారిపోయినాయి. వచ్చిన సంవత్సరంలోనే 3 క్యాపిటల్స్ అనగానే పారిపోయింది. ఓకే, అయిపోయింది. ఇంక మీ సంక్షేమ పథకాలు వేసి ఏం పెట్టారు? సంక్షేమ పథకాలు పిల్లలకి 2కి అమ్మఒడి అన్నారు, ఏది అయిపోయింది. క్యాపిటల్స్ అన్నారు, అయిపోయింది. ఏం చేశారు మీరు జనాలకి? జనాల్లో పెట్టింది మీరు ఏంటంటే జనాల్ని భయాందోళన చేయడం, క్రైమ్ రేట్ బాగా పెంచడం, దీనివల్ల ఎఫెక్ట్. దీనివల్ల జనాల్లో భయాందోళన వచ్చి అమ్మో ఈ ప్రభుత్వం రాకూడదు అని చెప్పి మిమ్మల్ని ఈ 5 ఏళ్లలోనే ముగిచ్చేశారు. 151 నుంచి 11కి దించేశారు. ఇక మీరు రారు. ఫైనల్గా మీరేమంటారు? 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే మీరేం చెప్తారు ఆ మాటలో? 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం అద్భుతం అండి. ఇంకా చెయ్యాలన్నా ఇంకా మరి రారు కూడా. పక్కా, అది వాస్తవం. డన్. పక్కాగా జరుపుకోవాలి. విజయోత్సవ ర్యాలీలు కానీ సభలు కానీ ప్రత్యేకంగా పెట్టాలి. ప్రజలకు కూడా తెలియాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి ప్రజలకి ఎంత మేలు జరిగిందో ప్రజలుగా మరి ఆ ఎవరికి ఇచ్చిన వాళ్ళకి తెలిసిద్ది. ఏంటి ఎవరో ఉత్తు మాటలు చెప్తారో అవన్నీ పట్టించుకునే అవసరం లేదు. అసలు వీళ్ళ సంక్షేమం పరంగా ఏం చేశారు? సూపర్ 6 అన్నారు, ఎంతవరకు అమలు చేశారంటారు? సూపర్ 6 అమలు అవుతుందిగా. ఇప్పుడు అమ్మఒడి ఉంది. అమ్మఒడి ఒక్కడ చాలు. ఆ సూపర్ 6 పథకంలో ఏంటంటే వాళ్ళు గతంలో ఒక 2కి ఇస్తామని చెప్పి ఒకరికే ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు. సొంత జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలోనే ఒక ఆమెకి 7 పిల్లలు ఉంటే 7 పిల్లలకు కూడా అమ్మఒడి వచ్చింది. ఎంతకంటే సూపర్ 6 పథకాలు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నాయా? ఏంటి పెన్షన్లు కూడా మంజూరు. సంవత్సరానికి 250 రూపాయలు పెంచడం గగనమైంది నీకు. ఇవాళ సూపర్ 6 పథకంలో అది ఒక భాగంలో ఇవాళ ప్రభుత్వం అధికారులు రాగిన వెంటనే 4,000 రూపాయలు చేస్తా ఉన్నారు. 4,000 రూపాయలు చేసి చూపించారు. వికలాంగులకు 6,000 ఇస్తా ఉన్నారు. వికలాంగులకు 6,000 ఇచ్చారు. నువ్వేం చేసావు? కరెంటు బిల్లు ఎక్కువ ఉంది, ఇంటి పన్ను ఉంది, అయ్యి ఉన్నాయి అని చెప్పి చాలామందికి ముసలోళ్ళకి పంగనామాలు పెట్టారు. ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ ఇంట్లో కరెంటు బిల్లు ఉన్నా లేకపోయినా సరే వాళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చే మార్గం చేసింది సూపర్ 6 పథకంలో ఒక భాగం. అలాగే మహిళలకి ఉచిత బస్సు ఎంత సౌకర్యం అండి. ఒకప్పుడు చాలామంది పేదవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడేవారు. ఎందుకంటే ఆ బస్సు టికెట్కి డబ్బులు లేని కూడా ఆ పరిస్థితులు మనమే చూసాం. ఇవాళ మహిళ బయటకు వచ్చి స్వతంత్రంగా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తుంది. పనికి వెళ్ళాలంటే పనికి వెళ్ళి వస్తుంది. శుభ్రంగా ఏంటి ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఎక్కడ గుడికి వెళ్ళాలన్నా శుభ్రంగా బస్సు ఎక్కి ఫ్రీ బస్సు పథకం ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగపడింది కూడా. అంటే ఇక్కడ సూపర్ 6లో కూడా ఒక పథకం అప్లై చేయలేదు, కొన్ని పథకాలు అయితే కొరత వేసేసారని చెప్పి వైసీపీ విమర్శిస్తుంది కదా, మరి దాని గురించి మీరేమంటారు? కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదైతే సూపర్ 6 పథకాలు పెట్టారో అన్నీ ఒక్కొక్కటి అమలు అవుతున్నాయి. అన్నా క్యాంటీన్ మీరు 5 ఏళ్ళలో పేదవాడికి పట్టిన అన్నం పెట్టడానికి కోసం మీరు చాలా ఇబ్బంది పెట్టి ఆ అన్నా క్యాంటీన్లు అనేది నిర్వాహం చేసి, లేదు పేరు మార్చుకో, నీ తండ్రి పేరు పెట్టుకో, రాజశేఖర రెడ్డి క్యాంటీన్ అని, వైఎస్ఆర్ క్యాంటీన్, అలాగ అందరికీ భోజనాలు పెట్టేవాడివి. నీకు ఎంతో కొంత ఓటు శాతం కూడా పెరిగేది. కానీ నువ్వు అది తీయడం మెయిన్ నీకు దెబ్బ కొట్టింది. అన్నా క్యాంటీన్ వల్ల ఇవాళ పేద పేదలు ఎక్కడ పడితే అక్కడ శుభ్రంగా కడుపు నిండా 5 రూపాయలకి భోజనం చేస్తున్నారు. అదొకటి చాలు. సూపర్ 6 పథకంలో మీరు జీవితంలో రారు. మీరు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు మిమ్మల్ని నమ్మరు. మరి అభివృద్ధి పరంగా ఈ 2 ఏళ్లలో అసలు వీళ్ళు ఏం చేశారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, మోడీ గారు వీళ్ళు 4 ప్రభుత్వంలో భాగం. మేము అభివృద్ధి చేస్తాం, సంక్షేమాలు కూడా ఇస్తామన్నారు. అయితే అభివృద్ధి ఏం చేశారు? మీ కరెక్ట్ ఇప్పుడు మీడియా వాళ్ళకి మీకే కనబడాల. ఎందుకంటే గతంలో అనేక కంపెనీలు పారిపోయినాయి. ఇవాళ అనేక కంపెనీలు మన ఆంధ్ర రాష్ట్రంలో కీ కొడుతున్నాయి. ఇవాళ దానివల్ల ఎంతోమందికి చదువుకున్న వాళ్ళకి ఉపాధి కలుగుతుంది. ఏంటి దానివల్ల ఇవాళ ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి. దానివల్ల బతుకుతున్నారు కూడా. అది ఒక్కసారి మీరు కూడా గ్రహించి మీడియా వాళ్ళు కూడా అది చూడాలి. అది రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? గత ప్రభుత్వంలో రోడ్లు చాలా మైనస్, రోడ్ల మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఓడిపోవడానికి పలు కారణాల్లో అదొక కారణమైంది. మరి వీళ్ళు వచ్చిన తర్వాత రోడ్లు ఎంతవరకు సరి చేశారు? ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. రోడ్లు అంటే ఇదివరకు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు వరకు ఆమె కానుపు కానిద్దని కలగనేవాళ్ళు. ఒకప్పుడు ఏం చేశారంటే
ఈమె ఆటో ఎక్కేస్తే ఆటోలోనే కనేసినట్టుగా ఉండేది. ఆ రోడ్ల పరిస్థితి అలాగ ఉండేది, అద్దోనంగా ఎక్కడ పడితే అక్కడ గొయ్యలు. ఏంటి ఇవాళ రోడ్లు చూడండి, ఒక డ్రైవర్ అనేవాడు ఎంత శుభ్రంగా నడుపుకొని వెళ్తున్నాడంటే, ఇవాళ కూటమి ప్రభుత్వాలు అనేక రోడ్లు వేసారు కాబట్టి శుభ్రంగా రోడ్ల మీద తిరగద వస్తుంది. ఇవాళ అదే రోడ్లు బాగోకపోతే ఇవాళ రవాణా శాఖ డబ్బులు కట్టుకొని, ఆర్టీఓలకి డబ్బులు కట్టుకొని, ఆటో వాళ్ళు ఎంతమంది బాధపడ్డారు. ఇవాళ అదన్నీ లేకుండా రోడ్లు ఎంత శుభ్రంగా వేసారు, అదే ఒక కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమైంది. మరి ఇక్కడ ఎంత బాగుందని, ఇన్ని రకాలుగా బాగుందని మీరు చెప్తున్నారు పబ్లిక్గా. మరి వైసీపీ ఇది మంచి ప్రభుత్వం కాదు, వెన్నుపోటు ప్రభుత్వం, ప్రజలను నమ్మించి మోసం చేశారు, ఇచ్చిన హామీల్లో ఒకటి నెరవేర్చడం లేదు, అభివృద్ధి అయితే అసలే లేదు, అసలు ప్రభుత్వానికి గాలికి వదిలేశారని మాట్లాడుతున్నారు. ఈ మాటల్లో మీరు ఎలా చూస్తారు? మీరైతే ఏ విధంగా దీనికి సమాధానం చెప్తారు? ఇది మంచి క్వశ్చన్ అడిగావు. మళ్ళీ వెన్నుపోటు ఎవరిది? తల్లిని చెల్లిని గంటేసినది నీది వెన్నుపోట. కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేస్తుంది, కూటమి ప్రభుత్వం వెన్నుపోట. ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రజలు కూడా. వైఎస్ఆర్ చెప్పే మాటలని ఎవరో నమ్మద్దు. ఎందుకంటే వాళ్ళు గాలికి వదిలేసిన పార్టీ గాలికే కొట్టుకెళ్ళిపోయింది. వాళ్ళ మాటలు ఎవరు వినకే 11 సీట్లకు అయినాయి. నువ్వు ఇంకా ఇప్పుడు కూడా వినకపోతే ఆ 11 కాస్త ఒకటే అయింది. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని నేనేం చెప్పలేను. మరి 29 మాదే, 2 ఏళ్ళు అయింది, కూటమి ప్రభుత్వంలో సాధించిందే లేదు, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అధికారం మాదే అని అంటున్నారు కదా. మరి 29లో ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి అంటారు? 29 కాదన్నా, వాళ్ళ తల కింద తపాలు చేసినా రారు. ఎందుకంటే ప్రజలు వాళ్ళ మేధావులు. ప్రజలు ఎలా చూస్తారంటే ఎవడు మంచి చేస్తే వాడికే సపోర్ట్ చేస్తారు. కానీ నీకు ఇవాళ ప్రజలు ఇబ్బంది పడికే కదా. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం అయినా 10 ఏళ్ళు ఉంటుంది శుభ్రంగా. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళకే ఇంటికి వెళ్ళిపోయి 11 సీట్లకే పరిమితం అయిపోయాడు. ఎందుకని? నువ్వు చేసిన అరచకాలు, ఎన్ని పనులు చేసావు, ఎంతమందిని నువ్వు హింసించావు. పేదలకు పింఛన్ ఇవ్వడానికే నువ్వు 250 రూపాయలు సంవత్సరానికి చేసావు. ఇది ఒకటి చాలదా నీకు నువ్వు ఓడిపోవడానికి కారణం? ఇంకెందుకు ప్రజలను ఇబ్బంది పెట్టి మాయ మాటలు చెప్పి 2029లో మళ్ళీ నేనేం వస్తా అని చెప్పి నువ్వు కొంతమందితో కొన్ని విధాలుగా పనులు చేపిస్తున్నావు. అవి నీకు సాధ్యం కాదు. మీ పార్టీ అధికారంలో రావడం కూడా శూన్యం. అంటే వచ్చే ఏడాది నుండి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెడతాను, ప్రజల్లోకి వెళ్తాను, ప్రజా సమస్యల మీద గొంతు ఇప్పుతాను, చంద్రబాబుకు రోజుకో సినిమా చూపెడతాను అన్నారు కదా. ఒకవేళ పాదయాత్ర మొదలు పెడితే ప్రజలు ఎంతవరకు కూడా ఆదరణ ఉంటుందంటారు? ఎంతవరకు కూడా మెచ్చుకుంటారంటారు జగన్మోహన్ రెడ్డి గారిని? చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపించడం కాదు, నువ్వు పాదయాత్ర చేస్తే జనమే నీకు సినిమా చూపిస్తారు. నువ్వు మొన్నటి వరకు నీకు 5 ఏళ్ళలో పూలదండలు వేసారు అనుకున్నావు. ఇప్పుడు కానీ వస్తే నీకు చెప్పుదండలు పడతాయి, కోడిగుడ్లు పడతాయి. నువ్వు పాదయాత్ర కాదు కదా, పొర్లు దండాలు ఇట్టినా సరే నువ్వు 2029లో రాలేవు. అది పక్కా. చెబుతుంది రాసుకో పెట్టుకో. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైసీపీ బ్యాచ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ మాట్లాడుతూ మేము అభివృద్ధి చేసాము, సంక్షేమం చేసి అన్నీ చేసాము, కానీ చేసింది చెప్పుకోకపోవడం వల్ల ఓడిపోయాము. ఈరోజు మేము చేసిన దాన్నే వాళ్ళు క్రెడిట్ చోరీ చేసి వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు. కొత్తగా కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏమీ లేదని అంటున్నారు. మీరేమంటారు దీనికి? నేను చెప్పాను కదన్నా, వాళ్ళు చేసింది అభివృద్ధి చెప్పుకోమని ఇప్పటికైనా చెప్పమను. ఏం చేశారు? రోడ్లు అభివృద్ధి చేశారా? పింఛన్లు చేశారా? ఏం చేశారు? మైళ్ళకి ఏం చేశారు? అమ్మఒడి అన్నారు. అమ్మఒడి ఏది? ఎంతమందికి ఇచ్చావు? ఒక మనిషికి ఇచ్చావు. మొత్తం ఇంట్లో ఎంతమంది ఇద్దరు ఉంటే 2 పిల్లలకి ఇస్తానన్నావు. భారతిరెడ్డి గారు ఒక సభలోనే ఒక మీటింగ్లోనే మా పార్టీ వస్తే 2కి ఇస్తామని చెప్పారు. ఇవాళ 2కి ఎంతమందికి ఇచ్చారు? మీరు ఒకరికి ఇచ్చారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము అమ్మఒడి ఇస్తామన్నారు. ఆ మాట నిలబెట్టుకున్నారు. నిన్న కాక మొన్నే కడపలోనే ఎక్కడో మీటింగ్లో ఒక బిడ్డకి, ఒక ఆమెకి 7 పిల్లలు అయితే 7 పిల్లలకి అమ్మఒడి పడింది. ఆమె ఎంత సంతోషంగా ఉంది. ఆమె బాధలు తీరినాయి కదా. అది అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గతం మర్చిపోయి మాట్లాడుతున్నారు. అది మానుకొని మీ వాళ్ళని కొద్దిమందిని పక్కన పెట్టి మీ సొంత నిర్ణయాలు కూడా మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఫైనల్గా మీరేమంటారు? 2 ఏళ్ళ కూటమి ప్రభుత్వం అంటే మీకు ఎలా ఉందంటారు? 2 ఏళ్ళ కూటమి ప్రభుత్వం సూపర్గా ఉంది. దీనికి డోకా లేదు. 2029లో కూడా ఇదే కూటమి మళ్ళీ వస్తుంది. 2 ఏళ్ల పరిపాలన మాత్రం చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చాక అనుకున్న అన్ని హామీలు నెరవేరుస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి జరగాలని మేము కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా సంక్షేమ పథకాలు అన్నారు. సూపర్ 6 అనే ఒక ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. అసలు ఈ సూపర్ 6 ఎంతమందికి అందాయి? ఏ విధంగా ఉన్నాయి? సూపర్ 6 మీద మీ అభిప్రాయం ఏంటి?
సూపర్ 6 అనేవి మాత్రం పథకాలన్నీ ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు జరుగుతున్నాయి. ఒక ఆడబిడ్డ అనేది తప్ప మిగిలిన అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఆడబిడ్డ అనేది రిలీజ్ చేయడానికి ఏంటంటే ప్రభుత్వానికి కొంచెం బడ్జెట్ కావాలి. ఏంటంటే ఇప్పుడు ఉన్న పథకాలన్నీ కూడా ఏదైతే పెన్షన్లు కానీ, అలాగే తల్లికి వందనం కానీ, గ్యాస్ సబ్సిడీ కానీ, ఉచిత బస్సు కానీ అన్ని హామీలు కూడా ఏదైతే ఆటో కార్మికులు నష్టపోయారో వాళ్ళందరూ కూడా ఉచిత బస్సు వల్ల నష్టపోయారని వాళ్ళకు కూడా 15,000 రూపాయలు కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వకపోయినా దాన్ని కూడా అమలు చేసింది. అలాగే మత్స్యకారులకి కూడా ఇస్తుంది, అమౌంట్ ఇస్తుంది. వేట నిషేధం టైంలో వాళ్ళకి 15,000 నుండి 20,000 రూపాయల డబ్బులు వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఫ్రీ బస్సు కానీ, తల్లికి వందనం కానీ, 5 రూపాయల అన్నా క్యాంటీన్, ఈ పథకాల మీద మీ అభిప్రాయం ఏంటంటే ప్రజల్లోకి చాలా లోతుగా చేరే పథకాలు ఇవి, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉన్నాయి ఇవి? తల్లికి వందనం అనేది మాత్రం కుటుంబంలో ఎంతమంది అయితే చదువుకుంటారో అంతమందికి కూడా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ తల్లుల ఖాతాలో అకౌంట్ జమ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలో ఉంటే ఇంకా శాశ్వతంగా కూడా మన అన్ని కూడా ఏ బరువు బాధ్యతలు అనేది లేకుండా మాకు చాలా సంతృప్తిగా ఉన్నదని ఒక పేదవాడి ఆలోచన. అలాగే ఉచిత బస్సు అనేది మాత్రం ఎవరైతే మహిళలు బాగా పేదలు ఉన్నారు, అలాగే చదువుకునే పిల్లలు కానీ, కాలేజీలకు వెళ్ళే విద్యార్థులు కానీ, అలాగే ఉద్యోగాలు చేసే మహిళలు కానీ అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఉచిత బస్సు అనేది ఇంకా ఉపయోగించుకుంటున్నారు. అలాగే మన అన్నా క్యాంటీన్లు అనేది ఈ రాష్ట్ర వ్యాప్తంగా 205 అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయినాయి. ఈ అన్నా క్యాంటీన్ వలన ప్రతి పేదవాడికి ఉదయం పూట టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం చాలా 15 రూపాయలతో ఇవాళ అన్నా క్యాంటీన్ని కడుపు నిండా తినగలుగుతున్నారు. అలాగే ఈ అన్నా క్యాంటీన్ని జగన్మోహన్ రెడ్డి అనేది నిర్వీర్యం చేసి పేదవాడి పొట్టగొట్టాడు. అలాగే పింఛన్లు మాత్రం ఏదైతే పింఛన్ల హామీని అమలు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో 3,000 రూపాయల పెన్షన్ 1,000 రూపాయలు అదనంగా జాయిన్ చేసి 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే దివ్యాంగుల పెన్షన్ 3,000 రూపాయలు 6,000, అలాగే ఇంకా మంచాన పడిన వాళ్ళకి 15,000, ఇంకా డయాలసిస్ వాళ్ళకి 10,000 రూపాయలు ఈ పెన్షన్లు కూడా అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. అలాగే ఏదైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో దాన్ని సిమెంట్ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ, అలాగే రబ్బిష్ రోడ్లు కానీ డెవలప్మెంట్ చేస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా గిరిజన ప్రాంతాలని, గిరిజన తండాలని సందర్శించి ఆయన చేసే మంచి పనులు కూడా రేపు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి అతను కూడా చాలా సహాయ సహకారాలు చేశాడు. కానీ ఆయన ఏదైతే ఆయన నమ్ముకొని జనం ఓటేశారో వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా గిరిజన ప్రాంతాలకి, గిరిజన తండాలకు కూడా ఆయన సందర్శించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా అభివృద్ధి ఎలా ఉందంటారు? పోలవరం కానీ, ముఖ్యంగా అమరావతి కానీ, దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు, కంపెనీలు, వీటి విషయాల్లో అభివృద్ధి అనేది ఎంతవరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం సాధిస్తుందంటారు? కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ పోలవరం ప్రాజెక్టుకి మంత్రి నిమ్మల రామానాయుడు గారు దగ్గరుండి కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. అలాగే నెల కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని విజిట్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగానే దాన్ని 2027 గోదావరి పుష్కరాల నాటికి దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఆయన బహుమతిగా ప్రకటించబోతున్నారు. అలాగే ఏదైతే మన ఐటీ కంపెనీలు ఉన్నాయో దాన్ని పారిశ్రామికవేత్తలతో కానీ ఇతర దేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చి మన నారా లోకేష్ గారు దాన్ని ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా ఆయన యువగలం పాదయాత్రలో ఇచ్చారు. మేము ఎవరికైతే ఉన్నామో వాళ్ళందరికీ కూడా ఐటీ కంపెనీల్లో మేము ఉద్యోగాలు ఇస్తామన్నాం. అది రేపు రాబోయే రోజుల్లో పక్కాగా జరుగుద్ది. అలాగే ఏదైతే అమరావతి ఉందో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ప్రకటించారు. ఇదే అమరావతిని డెవలప్మెంట్ చేయడానికి ఏదైతే ఐకానిక్ బ్రిడ్జి కానీ, అలాగే మన కంపెనీలు కానీ, అలాగే మా ఎమ్మెల్యే క్వార్టర్స్లు కానీ, అసెంబ్లీ కానీ ఏదైనా సరే డెవలప్మెంట్ చేయడం కానీ రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అమరావతిని అభివృద్ధి దిశగా డెవలప్మెంట్ చేస్తున్నారు. అందుకనే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. రేపు రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టబోతున్నారు. మీకైతే 2 ఏళ్ల పరిపాలన హ్యాపీగానే ఉన్నారా? ఎలా అనిపించింది ఈ 2 ఏళ్ళు మీకు?
మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం. మేమే కాదు, మా కుటుంబంలో మా ఏదైతే ఉన్నారో ఆకలికి అలమటించి చాలా ఇబ్బందులు పడ్డాము. అలాగే మాతో పాటు ఎంతోమంది ప్రజలు కానీ పేద ప్రజలు కానీ చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకం అనేది అమలవుతుంది. మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం బాగా చేస్తుందని మీరు చెప్తున్నారు, కొంతమంది పబ్లిక్ కూడా మాట్లాడుతున్నారు. మరి వైసీపీ ప్రస్తుతం ఒక ప్రధానమైన విమర్శని తెర మీద తీసుకొచ్చింది. వెన్నుపోటు ప్రభుత్వం అంటున్నారు. ప్రజల్ని నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం వెన్నుపోటు ప్రభుత్వం, ఇది కూటమి ప్రభుత్వం కాదు అని అంటున్నారు. మీరేమంటారు దీనికి? ఈ మాటలు ఏకీభవిస్తారా మీరైతే? మేము ఏకీపించట్లేదండి. ఏదైతే వెన్నుపోటు అంటున్నారో, నువ్వు వెన్నుపోటు పొడిచావు. ఏదైతే తల్లి చెల్లిని నువ్వు నీ కుటుంబంలో ఉన్న నీ తల్లి చెల్లికి నువ్వు వెన్నుపోటు పొడిచావు, అలాగే ఈ అభివృద్ధిని నువ్వు పక్కదోవ పట్టించేసి పోలవరం ప్రాజెక్టులు కానీ అమరావతి రాజధాని కానీ నువ్వు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చుచ్చిపెట్టడానికి 3 రాజధానులను తీసుకొచ్చావు. నీ ప్రభుత్వంలో నువ్వు ప్రజలకి వెన్నుపోటు పొడిచి ఇవాళ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని అంటున్నావు. అది కరెక్ట్ కాదు. అది ఏంటనేది నువ్వే ఆత్మ పరిశీలన చేసుకో. ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వం చేస్తుందో, నువ్వు వెన్నుపోటు రాజకీయాలు అంటున్నావు. ఆ వెన్నుపోటు రాజకీయాలు కూటమి ప్రభుత్వం కాదు, నీది వెన్నుపోటు రాజకీయం. వైసీపీ చాలా ప్రధానంగా ఆరోపిస్తే ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చడం లేదు, 0. సూపర్ 6 అయితే మొత్తం అట్టర్ ఫ్లాప్ అని అంటున్నారు. అసలు అభివృద్ధి అయితే శూన్యం అని అంటున్నారు. దీనికి మీరేమంటారు? సూపర్ 6 అనేది సూపర్ హిట్ అండి. ఏదైతే ఆ పథకాలు ఏదైతే అమలవుతున్నాయి అన్ని పథకాలు ఇచ్చారు. ఇందాకే చెప్పాను నేను, ఆడబిడ్డని ఇది తప్ప ఏదైతే కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అనేది అమలు చేసిందో అవన్నీ కూడా ఇచ్చారు. కానీ ఇవ్వని హామీలు కూడా అమలు చేసింది కూటమి ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? మీ అమ్మ ఒడి ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు వేస్తానన్నాడు. కానీ ఇంట్లో ఒకరికే వేశారు. అలాగే నువ్వు రాజధాని డెవలప్మెంట్ నువ్వు వదిలేసావు, పోలవరం ప్రాజెక్టు వదిలేసావు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వదిలేసావు. అన్నీ కూడా నువ్వు నిర్వీర్యం చేసేసి ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది తగినది కాదు. మరి వైసీపీ చాలా ప్రధానంగా మాట్లాడుతూ 2 ఏళ్ళు కూటమి ప్రభుత్వం గుండు 0, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే వచ్చేది మా ప్రభుత్వం. 29 అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కడి లెక్కలు తెలుస్తాం, అధికారి కానించి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కడిని కూడా వదిలే ప్రసక్తే లేదనే విధంగా రప్ప అని అన్నట్టు మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? 29లో ఒకవేళ వైసీపీ వస్తే ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయి? 2029లో కూటమి ప్రభుత్వం అధికారంలో రాబోయేది. వైసీపీ ప్రభుత్వం వస్తుంది, మేము రప చేస్తా అని నరుకుతాము అనే బెదిరింపులకి ఎవరు భయపడరు. మీ కూటమి ఎలాగైతే మీ జగన్మోహన్ రెడ్డి నువ్వు 2019లో నువ్వు అధికారంలోకి వచ్చి జనాల్ని మోసం చేసి ఒక ఛాన్స్ అని అన్నావు, నీకు అదే ఫస్ట్ ఛాన్స్, ఆఖరి ఛాన్స్ కూడా అదే. నీ జీవితంలో కూడా నువ్వు ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించలేవు. ఇది పక్కాగా చెప్తున్నావు. ఎందుకంటే నువ్వు ఏదైతే నువ్వు ఓటు అడిగావో, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను మీకు ఏది చేస్తాను అది చేస్తాను ఇది చేస్తానని నువ్వు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య 3 రాజధానులను తీసుకొచ్చేసి ఎప్పుడైతే నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నావో ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయింది. రేపు రాబోయే రోజుల్లో కూడా 2029లో కూడా మీ ప్రభుత్వం రావడం అనేది అసాధ్యం. రాబోయేది కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నా. ఇక్కడ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అనుచరులు కానీ అందరూ కూడా మాట్లాడుతూ మేము సంక్షేమాలు అభివృద్ధి పెట్టుబడులు అన్నీ చేసాం, సుపరిపాలన చేసాం, కానీ మేము చేసింది చెప్పుకోలేదు, పబ్లిసిటీ చేసుకోలేదు, అందుకే ఓడిపోయాం. ఈరోజు దాన్నే కూటమి ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకుంటుంది, క్రెడిట్ చోరీ చేస్తుందని అంటున్నారు. దీనికి మీరేమంటారు? మీలాగా ఏదైతే అభివృద్ధి చేశారో అవన్నీ కూడా చేసిన అభివృద్ధి కానీ చేయని అభివృద్ధి కానీ నువ్వైతే సాక్షి పేపర్లు కానీ సాక్షి పత్రికలు కానీ అలాగే మిగిలిన ఛానల్స్ అన్నిటి కూడా నువ్వు ప్రభుత్వ సొమ్ముని ప్రభుత్వ ధనాన్ని నువ్వు దుర్వినియోగం చేసి వాళ్ళ కూటమి ప్రభుత్వం మీద ఆ నెపం నెట్టడం అనేది కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు అమలు చేసిందో అవి వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు తప్ప ఏది కూడా అమలు చేయని పబ్లిసిటీని కూటమి ప్రభుత్వం చేయడం లేదు. నువ్వు చేయని దాన్ని కూడా
నువ్వు ఈ తల్లికి మన ఆ అమ్మ ఒడి అనేది వేస్తా అన్నావు. అమ్మ ఒడి నువ్వు ఇంట్లో కుటుంబంలో ఎంతమంది ఉంటే జగన్ మీ మేనమామ మీ కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి మేము ఆ రోజున అమ్మ ఒడి ఇస్తానని చెప్పేసి నువ్వు ఎగ్గొట్టావు. అలాగే ఏదైతే చేయూత ఉందో మహిళలకి 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు ఇస్తానన్న చేయూత నువ్వు ఎగ్గొట్టావు. ఇవన్నీ కూడా నీకు చాలా ఉన్నాయి. అలాగే నువ్వు పథకాలన్నీ ఎగ్గొట్టేసి పథకాలు అమలు చేస్తానని చెప్పి నువ్వు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశావు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2027 నుంచి పాదయాత్ర మొదలు పెడతామంటున్నారు. పాదయాత్ర మొదలుపెట్టి చంద్రబాబుకు రోజుకు సినిమా చూపెడతాం, ప్రతి ప్రజా సమస్య మీద గొంతు విప్పుతాం, ప్రశ్నిస్తాం ప్రభుత్వాన్ని అని అంటున్నారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది? ప్రజలు ఆదరిస్తారా? 2027లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తానంటున్నాడు. ప్రజలు ఆదరించడం అనేది అసాధ్యం. ఏదైతే ఇతను గతంలో పాదయాత్ర చేశాను, నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని అయ్యాను అని అనుకున్నాడు, అది నీకు కల్లో కానీ ఇంకా జరిగేది లేదు. ఒక్క ఛాన్స్ అన్నావు, అదే ఫస్ట్ ఛాన్స్, ఫైనల్ ఛాన్స్. ఇక రేపు రాబోయే రోజుల్లో 2027లో నువ్వు జనాలకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ సినిమా చూపించేంత సినిమా నీకు లేదు. రేపు నీకు ఏంటనేది పాదయాత్రలో వచ్చినప్పుడు ప్రజలే నీకు బుద్ధి చెబుతారు. ఫైనల్గా మీరేమంటారు? కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది? ఇక్కడ వైసీపీ దాన్ని చాలా వ్యతిరేకిస్తూ వెన్నుపోటు ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందనే ఆరోపణలు చాలా బలంగా వినిపిస్తున్నారు. మీరేమంటారు? 2 ఏళ్ళు ఎలా ఉందంటారు మీకు అయితే కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నీ కూడా హామీలు అమలు చేసింది. తల్లికి వందనం కానీ, ఉచిత బస్సు కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ, అలాగే మన ఏదైతే పెన్షన్ల పెంపు అనేది ఇచ్చారో అది కానీ, ఆటో డ్రైవర్ల సేవలు అని చెప్పి 15,000 రూపాయలు అది హామీ ఇవ్వకపోయినా సరే ఉచిత బస్సు వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి వాళ్ళ కుటుంబాలకి మేము అండగా ఉంటామని చెప్పి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా బాగుంది. 2 ఏళ్ల పాలనలో వచ్చేలేకి ఇప్పుడు మెయిన్గా చూస్తే అన్నా క్యాంటీన్. చాలా ప్రతి పేదవాడు కూడా అన్నా క్యాంటీన్లో భోజనం చేసి తృప్తిగా ఆకలి తీర్చుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. అదేవిధంగా ఆ 5 రూపాయలు కూడా పక్క వాళ్ళకి ఎవరి దగ్గర లేకపోతే పక్క వాళ్ళని అన్నం తింటామంటే ఒక 5 రూపాయలు ఇవ్వండి అంటే పక్కోడు కూడా సాయం చేసే పరిస్థితి ఉంది. చాలా గొప్పగా హ్యాపీగా ప్రశాంతంగా తినేసి 3 పూటలు భోజనం ఆకలి అంటూ పేదవాడు ఎరగకుండా తెలియకుండా ఈ రోజులు గడుపుతూ ఉన్నారు. ఈ టీడీపీ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఈ 2 ఏళ్లలో చాలా సంతోషంగా ఉన్నారు పేదవాడు. అదేవిధంగా చూస్తే ఎక్కడెక్కడికైనా పొయ్యి రావాలంటే గోతులు, బురదగొంతలు అలా ఉండేవి. ఎక్కడ చూసినా కానీ రోడ్లు ఇబ్బంది లేకుండా చాలా బాగున్నాయి. రోడ్లు ప్రమాదాలు ఎక్కడ కూడా తగ్గినాయి. దానివల్ల రోడ్లు బాగుండటం వల్ల ప్రమాదాలు, యాక్సిడెంట్లు అన్నీ కూడా తగ్గినాయి. కొంతమంది ప్రాణాలు ఇబ్బంది లేకుండా ఉన్నాయి. అదేవిధంగా మనం చూస్తే విద్యాశాఖ వచ్చేసరికల్లా లోకేష్ బాబు గారు సూపర్, చాలా బాగా చేస్తున్నారు. మార్కులు కూడా పిల్లలకి ఇబ్బంది లేకుండా 9 to 9 దాకా వచ్చేసినాయి. ఇబ్బంది లేకుండా చాలా బాగుంది. చదువులు కూడా చాలా బాగా చెప్పారు. పింఛన్లు వచ్చేసరికల్లా 4,000 రూపాయల పింఛన్లు ఉంది. వికలాంగులకైతే 6,000 రూపాయల పింఛన్లు ఉన్నాయి. ఎప్పటికప్పుడు 1వ తారీఖు ఉదయం 5:30, 6 గంటలకల్లా వాళ్ళు లెగక ముందే ఇంటి ముందుకు పోయి ముసలి వాళ్ళని, పెద్దవాళ్ళని, అమ్మ నీ పింఛన్ వచ్చింది లెగమ్మ అని చెప్పేసి మరీ లేపి పింఛన్ 1వ తారీఖు కల్లా పొద్దున్నే ఉదయం 5:30, 6 గంటలకల్లా లేపిచ్చే పరిస్థితి ఉంది ఈరోజు. అదేవిధంగా చూస్తే ఫ్రీ బస్సు ప్రతి మహిళ కూడా ఈరోజు పనులకు పోయేవాళ్ళు కానీ, జాబులకు పోయేవాళ్ళు కానీ, ప్రయాణాలు చేసేవాళ్ళు కానీ ప్రతి వాళ్ళు సంతోషకరమైన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు. అదేవిధంగా తల్లికి వందనం ఉంది. ఒకే ఇంట్లో 1,50,000 దాకా దగ్గర దాపిచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఎంతమంది పిల్లలైతే స్కూల్కి వెళ్తూ ఉన్నారో అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. మరి అభివృద్ధి ఎలా ఉందంటారు ఈ 2 ఏళ్లలో? ముఖ్యంగా అభివృద్ధి, పోలవరం కానీ, అమరావతి కానీ, రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు కానీ, వీటి విషయాల్లో ఈ 2 ఏళ్లలో ఏం సాధించారంటారు కూటమి ప్రభుత్వం? ఈ 2 సంవత్సరాల్లో పోలవరం అభివృద్ధి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, చూస్తేనే తెలుస్తూ ఉంది. అభివృద్ధి పథకం చాలా బాగుంది. అదేవిధంగా అమరావతి చూస్తే ఇప్పుడు పోయి చూస్తే ఎవరికైనా సరే అర్థమవుతూ ఉంది. ఆ వర్కింగ్ కానీ ప్రతి ఒక్కటి ఏదైనా సరే, ప్రతి ఒక్కటైనా సరే ఏ రోడ్డు చూసినా కానీ ఇప్పుడు పరుగులు తీస్తూ ఉంది. అమరావతి జనాలు కానీ, ఆ ప్రాంతంలో ఉన్న రైతులు కానీ, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న ఈ రాష్ట్ర ప్రజలు కానీ చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ముందుకి దూసుకు వెళ్తూ ఉంది.
మరి ఈ 2 ఏళ్ల పరిపాలన ఎలా అనిపించింది? మీకైతే హ్యాపీగా ఉంది ఈ 2 ఏళ్ళు? మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ఏమాత్రం ఒకటి కూడా తరుగులేదు. కాకపోతే 1500 రూపాయలు మహిళలకు ఇవ్వాల్సింది అది ఒకటే పెండింగ్ పడింది. అది కూడా త్వరలో చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. అది ఒకటి కూడా చేస్తే మహిళలకు అనేది సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇంకా మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంత బాగా చేస్తుంది, 2 ఏళ్ళలో బాగానే ఉంది, సంక్షేమ అభివృద్ధి అని అంటున్నారు. మరి వైసీపీ విమర్శిస్తుంది కదా, వెన్నుపోటు ప్రభుత్వం ఉంటుంది, ప్రజలకి అసలు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చకుండా ప్రజల్ని నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం ఈ కూటమి వెన్నుపోటు ప్రభుత్వం అని అంటున్నారు. మీరేమంటారు దానికి? ఈ మాటలు ఏకీభవిస్తారా? ఎన్నుపోటు ప్రభుత్వం అని వైసీపీ అంటే ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఏది ఎన్నుపోటు ప్రభుత్వం ఏంటి అని బాబాయ్ గారిని ఎన్నుపోటు పడిచి ఓట్లు పడతామని చూసిన వ్యక్తి ఆయనే. ఇక్కడ ఎవరు లేరు. అదేవిధంగా వైసీపీ పాలన అంటేనే ఇబ్బందికరమైన పాలన. ప్రతి ఒక్కరికి ఆడబిడ్డలకు రక్షణ లేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రతి పిల్లవాడికి ఇలా స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి కూడా రక్షణ లేకుండా పోయింది. ఆ రోజుల్లో వ్యతిరేకం, గంజాయి, అంతా బంధు, ప్రతి ఒక్కటి ఏది చూసినా కానీ గందరగోళమైన పరిస్థితిలో ఉంది. ఈ రోజు అంతా సిస్టమ్ మెయింటైన్, ప్రతి ఒక్కటి రూల్స్ ప్రకారం తీసుకుంటా ఉన్నారు. పోలీసులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి ఏది ఏ మాట రాకుండా ప్రతి ఒక్క ప్రజల్ని ప్రతి ఒక్క ఏరియాలో ఏ ఏరియాకి యాక్షన్ అమ్మటే తీసుకొని ఇమ్మీడియట్గా దాన్ని స్పందిస్తూ జాగ్రత్తలు పడుతూ ఉన్నారు. మరి ఎందుకు కూటమి ప్రభుత్వం ఈ విమర్శలు చేస్తున్నారు? ప్రతి విషయం మీద కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుంది, అసలు పరిపాలన ఏమీ బాగాలేదు, లా అండ్ ఆర్డర్ అయితే అసలు బాగోలేదు, వీళ్ళకి ఏమి చేతకాడడం లేదు, ఎందుకు ఈ విమర్శలు చేస్తుందంటారు? మరి వాళ్ళకి అది జనాల్ని ఏదో నమ్మించాలి, జనాల్ని మళ్ళీ మోసపుచ్చి మనం అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేసే ప్రయత్నాలు. కానీ ఆ ప్రయత్నాలన్నీ ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ వైసీపీ ప్రభుత్వాన్ని ఎవరు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు. వాళ్ళ ఆశలన్నీ అడియాసలే. మరి కూటమి ప్రభుత్వం మీద ఇన్ని విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ తరఫున 2029లో అధికారం మాది అంటారు. 2 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ప్రభుత్వం మారిపోతుంది, మేమే వస్తామని అన్నారు. ఎంతవరకు సాధ్యం అంటారు 29? ఇప్పుడు బహుశా వస్తే 11 ఏమో వచ్చినాయేమో, ఇంకా మళ్ళీ అది కూడా రాదు. 2 వస్తాయేమో. ఇటుపు ఒకటి వేసుకుంటే 2, అంతేకాని ఇంకేం రావడానికి మాత్రం ఇల్లు లేదు. ఆ అవకాశం కూడా వాళ్ళకి కనపడట్లేదు. ఆ అవకాశం వాళ్ళు వచ్చే అవకాశం కూడా కనపడట్లేదు. ఏమి ఇస్తారండి వాళ్ళు? తల్లికి వందనం ఇస్తారా? మొత్తానికి మనం ఇస్తున్నాం ఏంటి? అదే విధంగా పోతే తల్లికి వందనం మనం ఇచ్చినట్టు వాళ్ళు ఇవ్వలేదు. తల్లికి వందనం మనం ఇచ్చిన ఈ పార్టీ ఇచ్చినట్టు వాళ్ళు ఇవ్వలేదు. అదే విధంగా చూస్తే విద్య ఇన్ని మార్కులు ఇచ్చినట్టు వాళ్ళ ప్రభుత్వంలో ఏ పిల్లగాడికి అన్ని మార్కులు రాలేదు. అదేవిధంగా రోడ్లు వాళ్ళ ప్రభుత్వంలో, ఇప్పుడున్న రోడ్లు వాళ్ళ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా లేవు. ఇప్పుడున్న లా అండ్ ఆర్డర్ వాళ్ళ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా అలా లేదు. ఈ ప్రభుత్వంలో నెంబర్ 1గా ఉంది. వాళ్ళు ఏం చెప్పి గెలుస్తారు? ఎలా గెలుస్తారు? పొరపాటును కూడా వాళ్ళు రావడానికి వీలు లేదు, వచ్చే పరిస్థితి లేదు. అది వైసీపీ మరి పాదయాత్ర చేస్తా ఉంటున్నారు, 27లో పాదయాత్ర చేస్తా ఉంటున్నారు కదా, పాదయాత్ర వల్ల ప్రయోజనం ఏంటి? అసలు ప్రజలు ఆదరిస్తారంటారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు? పాదయాత్ర చేయడానికి పాదయాత్ర చేసే అర్హత యువగలంలో లోకేష్ బాబు గారికి ఒక్కరికి మాత్రమే ఉంది. ఆ మర్యాద, ఆ పద్ధతి, ప్రతి ఒక్కరిని అన్న, అమ్మ అని పిలిచే విధానం, ఆ మంచితనం అనేది ఆయనకే ఉంది. ఆయన్నే లోకేష్ బాబు గారిని నమ్ముతారు. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి పాదయాత్ర చేస్తే పలకరించే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఫైనల్ గా మీరేమంటారు? కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు ఎలా ఉంది? ఇప్పుడు వెన్నుపోటు ప్రభుత్వం అని చెప్పి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. వైసీపీ విస్తృతమైన ప్రచారాలు చేస్తుంది. 2 ఏళ్ల పాలన ఎలా ఉందంటారు మీరైతే? ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఎన్నుపోటు ప్రభుత్వం ఏంటి, ఎన్నుపోటు ప్రభుత్వం పరిస్థితి ఏంటి అనేది ప్రజలకు అర్థమైందండి. అర్థమయ్యే దగ్గర దాపు 170 సీట్లకు గాను మన ప్రభుత్వానికి వాళ్ళకి 11 ఇచ్చి మనకి కథం ఇచ్చేశారు. జనానికి అందరికీ తెలుసు. కానీ వైసీపీ ప్రభుత్వం అనేది కళ్ళలో కూడా రావటం అనేది అసాధ్యం.